హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైట్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. మా హోమ్ టౌన్లో నిమజ్జనం అనమాట. మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది ప్రీవియస్ వీడియోలో అయితే నేను పెట్టానండి. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి. ఇది వచ్చేసి ఆ వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. మా హోమ్ టౌన్లో అయితే థర్డ్ డే వినాయక నిమజ్జనం అయితే చేస్తారు. అంటే మనకు సాటర్డే అయితే ఫెస్టివల్ వచ్చింది కదండి, మండే అయితే కనుక నిమజ్జనం అయ్యింది. సో మా ఊరిలో నిమజ్జనం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే లైసెన్స్ వర్క్ మీద ఊరికి రావడం అయితే జరిగిందండి. నేనేమనుకున్నా అంటే ఈవెందో ఫెస్టివల్కి ఉండకపోయినా నిమజ్జనం రోజు ఉంటే చాలు, అది ఎంజాయ్ చేయాలి అని అయితే అనుకున్నాను. సో అందుకని అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అంటే సాటర్డే ఇంట్లో లేను, హైదరాబాద్లో ఉన్నాను. సండే మండే అయితే కనుక వినాయక చవితిని బాగా ఎంజాయ్ చేశాను మా ఊర్లో. మార్నింగే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి పనంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంటికి రాగానే అమ్మ ఇలా లంచ్ అయితే రెడీ చేసేసింది. వడలు పప్పు వండేసింది అనమాట. సో లంచ్ తినేసి ఏదైనా కొంచెం వర్క్ ఉంటే చూసుకొని దాని తర్వాత ఈవినింగ్ నిమజ్జనంకి అయితే వెళ్దామని అనుకున్నాము. మా ఇంట్లో ఏ ఫెస్టివల్ వచ్చినా సరే అలసంద వడలు అయితే మ్యాండేటరీ అనమాట. మేము ఉద్ది వడలు తినేది చాలా తక్కువ, మాకు అలసంద వడలు చాలా అంటే చాలా ఫేవరెట్. అండ్ నేను హైదరాబాద్కి మండేనే రిటర్న్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మాకు వీక్లీ 3 days కంపల్సరీ ఆఫీస్కి రమ్మంటున్నారు. సో అందుకని ట్యూస్డే అయితే కనుక అమ్మ అస్సలు పంపిదు. ఇంకా వెనస్డే స్టార్ట్ అయినా సరే మళ్ళీ థర్స్డే ఫ్రైడే 1 day లెస్ అవుతుంది కదా అన్నట్టుగా మండేనే బస్ అయితే బుక్ చేసేసుకున్నానండి. కాకపోతే లాస్ట్ ఉంటుంది కదా 11:30 11:40కి అలా చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం నిమజ్జనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అన్నట్లుగా లాస్ట్ ఉండేదానికైతే బుక్ చేసుకున్నాను. అదే అమ్మ ఇక్కడ చెప్తూ ఉందన్నమాట, అసలు వచ్చినట్టు లేదు, ఏమీ లేదని. అండ్ మధ్యాహ్నం ఏదైనా పనులు ఉంటే చూసేసుకుందాము, అంటే ప్యాకింగ్ కానివ్వండి లేకుంటే ఏమైనా తెచ్చుకునేటివి అలా చూసేసుకుందాము, మళ్ళీ ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తుందనమాట. ఇంకా ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అరౌండ్ 4:30 వరకు అలా ఒక మంచి నాప్ తీసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఇలా మా హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా హోటల్ కొంచెం మెయిన్లో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఈ వినాయకుళ్ళు ఉంటారు కదా, ఆ వినాయకుళ్ళు అందరూ నిమజ్జనం చేసేటప్పుడు బాగా కనిపిస్తాయి. సో అక్కడికి వెళ్ళి చూద్దాము అన్నట్టుగా మేము ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 4:35 అయి ఉంటుంది అంతే అండి. చూసారు కదా రోడ్డు మొత్తం ఇలా ఫుల్ బ్లాక్ అయిపోయిందనమాట. మా ఊర్లో అయితే నిమజ్జనం రోజు ఏ రోడ్డు చూసినా ఇలానే ఉంటుందన్నమాట. అసలు డివైడర్స్ కానివ్వండి అస్సలు ఏమీ కనిపించవు. ఇంకా ఏదైనా వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి ఉండాలి అన్నట్టుగా 1 way చేస్తారనమాట. డబుల్ రోడ్ని 1 way చేస్తారు. ఎక్కడ లేని పోలీసులు అంతా వస్తారనమాట, ఏమైనా గొడవలు జరుగుతాయి కదా అన్నట్లుగా వస్తారు. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే కనుక ఏదైనా పెద్ద విగ్రహానికి డీజే ఉంది అంటే కనుక అది బాగా హైలైట్ అవుతుంది అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ మ్యాక్స్ హాఫ్ ఆఫ్ ద బండ్లకైతే అంటే వినాయకుడి విగ్రహాలకైతే కనుక ముందర డీజే ఉండేది. కాకపోతే ఈ ఇయర్ మాత్రం అసలు నేను ఎప్పుడూ చూడలేదండి, చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదన్నమాట. చిన్న బొమ్మ అయినా సరే దాని ముందర పెద్ద పెద్ద డీజేలు పెట్టారు. నెక్స్ట్ ఇంకా నేను విన్ను వెళ్ళి అలా విగ్రహాలు చూసి వద్దాము అన్నట్టుగా బయలుదేరామన్నమాట. అసలు చూస్తే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయిందండి. 1 way అని చెప్పాను కదా, 1 way లేదు, ఏం లేదనమాట. ఏదో ఇంకా మనుషుల్లో అలా దూరుకుంటూ వస్తున్నారు, బైక్స్ అన్నీ అయితే కూడా. మేము అలానే వెళ్ళాము. అస్సలు గ్యాప్ లేదండి. చూస్తున్నారు కదా డివైడర్స్ మీద అసలు ఎలా ఉన్నారని. టైం వచ్చేసి అరౌండ్ 6:30 అలా అయిందంతే. ఇది జస్ట్ స్టార్టింగే అనమాట. ఇంకా 7:30కి అయితే కనుక చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారు టెర్రస్ మీద. అంటే రోడ్ సైడ్ షాప్స్ కానీ ఈ హౌసెస్ కానీ అలా ఉంటాయి కదా, టెర్రస్ మీద అయితే ఫుల్ అయిపోతారనమాట. డివైడర్స్ టెర్రస్ అన్నీ ఫుల్ అయిపోతాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 11:30 అవుతా ఉన్నింది. కానీ ఇప్పుడైతే కనుక ఈసారి వినాయక చవితికి అయితే మొత్తం నిమజ్జనం కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 2:30 3 అయ్యిందని అయితే చెప్పారు నాన్న.
నేను 11:30కి స్టార్ట్ అవ్వాలి అనేసి 10కే ఇంటికి వచ్చేసాననమాట. కాకపోతే అది జస్ట్ హాఫ్ 1/4 అనే చెప్పొచ్చు నేను చూసిందైతే. ఇంకా చాలా అంటే చాలా విగ్రహాలున్నాయి. సో, అందుకోసమని ఇంకెలానో మిస్ అవుతాను. ఒక రౌండ్ వేసుకొని వస్తే గనక అన్నీ కవర్ చేసేయచ్చు అన్నట్టుగా వెళ్ళాము. ఇందాక చెప్పాను కదండి, ఇలా విగ్రహాలు పెట్టిన ఎవరైనా సరే ఫస్ట్ శివాలయంకి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని విగ్రహంతో పాటు ప్రదక్షిణ చేసి మళ్ళీ అక్కడ నెంబర్స్ ఇస్తారనమాట. అంటే ఏ విగ్రహం ఫస్ట్ వెళ్ళాలి అన్నట్టు. అంటే యూజువల్గా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే అనమాట. ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ నెంబర్ ఇస్తారు, వాళ్ళే ఫస్ట్ నిమజ్జనం చేసేయచ్చు, అలా ఉంటుందన్నమాట. సో అలా విగ్రహాలని కౌంట్ చేసి పంపిస్తారనమాట. కాకపోతే కొంతమందికి అంటే నైట్ వరకు వెయిట్ చేయలేము అన్న వాళ్ళైతే కనుక శివాలయంకి వెళ్ళకుండా జస్ట్ బొమ్మని అంటే విగ్రహంని తీసేసి నిమజ్జనం చేసేస్తారనమాట డైరెక్ట్గా. ఇక్కడైతే మా అక్క ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చామన్నమాట. అసలు వాళ్ళైతే కనుక ఆ సౌండ్స్కి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. కాకపోతే అంత సౌండ్స్ వాళ్ళకు కూడా మంచిది కాదు అన్నట్టుగా జస్ట్ కొంచెం సేపు ఉన్నారంతే, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంకా ఇలా ఎవ్రీ ఇయర్ రథం పెడతారు. ఒక్క రథం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఆ రథంని లాగడానికి ఇలా నిమజ్జనం చూడడానికి వస్తారు కదా, వాళ్ళైతే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు. అందరికీ తెలిసిందే కదండి, ఏ విగ్రహం దగ్గరైనా సరే డీజే ఉంది, స్పీకర్ ఉంది అంటే కనుక ఎప్పుడో వినాయక చవితి రోజు అంటే పండుగ రోజు పూజ చేస్తాం కదా, అప్పుడు మాత్రమే ఇలా దేవుడి సాంగ్స్ అయితే పెడతారనమాట. మిగతా అప్పుడు మొత్తం డీజే సాంగ్స్ అలానే ఉంటాయి ఫుల్. అసలు ఎక్కడ ఎప్పుడు వినిండము అలాంటి పాటలు అయితే ఉంటాయన్నమాట. ఆ పాటలకి అసలుకు విన్ను అయితే కనుక అసలు డ్యాన్స్ వేస్తూనే ఉంది, మా దగ్గర నిల్చుకొని డ్యాన్స్ వేస్తూనే ఉంది. ఇంకా అక్కడ కొంచెం సేపు చూసుకొని మా హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా హోటల్ నుంచి కూడా బాగానే కనిపిస్తుందిలే, అక్కడైతే కూర్చొని చూడొచ్చు కదా అన్నట్టుగా అక్కడికి వచ్చేసాను. అండ్ డిన్నర్ చేసుకొని ఇంకా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాను నేను. టైం వచ్చేసి అరౌండ్ 11:40 అలా అయ్యింది నేను స్టార్ట్ అయ్యేసరికి. నేను బుక్ చేసుకునేది కూడా అప్పుడే అనమాట. ఆ టైంలో కూడా చూస్తున్నారు కదండి, ఇంకా అసలు హాఫ్ ఆఫ్ ద విగ్రహాలు అయితే అలానే ఉన్నాయి. ఐ నో దీనివల్ల బాగా పొల్యూషన్ ఉంటుంది, అనిమల్స్కి డిస్టర్బెన్స్ ఉంటుంది. కాకపోతే ఇయర్లీ వన్సే కదండి. ఈసారి ఫెస్టివల్కి అయితే నేను రాలేనేమో అనుకున్నాను. కాకపోతే వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఆల్సో మీకు వినాయక చవితి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అయితే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఈ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.